ప్రపంచము సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తా అంటే మన ఇండియాలో తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో మా దేవుని గుడిలోకి వస్తావా, మా దేవుణ్ణే దర్శించుకుంటావా అని సాకలు బీసీ కులానికి సంబంధించిన అంటూ దుర్భాషలాడుతూ కొట్టరాని చోట మామూలుగా కొట్టలే అనరాని మాట 6 గంటలు చిత్రహింసలు పెట్టిండ్రు. 6 గంటలు చిత్రహింసలు పెట్టి 2 నెలల పసిగుడ్డును కసాయి కొడుకులు కాలుతో తన్ని క్షణంలో అక్కడే ప్రాణాలు విడిచిన పసిబిడ్డ తనువు చాలించింది. ఇంకా కుల వివక్ష ఉందా అని నంగనాచి కథలు చెప్పే రాజకీయ నాయకులకు ఇది కనబడతలేదా? ఇంత మునుపైతే ఎస్సీలు గుడిలోకి రావద్దని చెప్పి మాటలు మాట్లాడే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక బీసీ కులానికి సాకలి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మా గుడిలోకి వస్తావా అని చెప్పి తన్ని ఒక పసి పాపను కాలుతోటి తన్ని చిత్రహింసలు పెట్టి పసి పాపను కూడా చంపేశారు. 2 నెలల పాపను చంపేశారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అగ్రకులాల వాళ్ళు మీకు ఈ గుడిలో ఎవరు పోతే ఏమిందిరా, మీకు పోతే దర్శనము, బీద వాళ్ళు పోతే దర్శనం లేదా? మీకేమన్నా మీకు దాంట్లో గుడి ముందంతా బోర్డు పెట్టుకొని వీళ్ళు రావాలని మీరు కట్టించారా? ఎందుకు ఊళ్ళలో కట్టించుకోవాలి? మీ ఇంట్లలో పెట్టుకొని గుళ్ళు పూజ చేసుకోండి మీరు. ఇటువంటి రాజకీయ నాయకులు అది న్యాయమా అన్యాయమా అని కూడా ప్రశ్నించలేదు. పాపం ఆ తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళు కూడా ఆమెను తన్ని రిటర్న్ పంపించారు. కేసు కూడా పెట్టలేదు. ఇంత వివక్ష ఉంది మన తెలంగాణలో. ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు చిన్న పాప, పసి పాప కదరా, ఎట్లా చంపాలనిపించిందిరా మీకు? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీకు పిల్లలు ఉన్నారు, మీ గుడ్లు పూజలు ఉంటే మీ ఇంట్లో చేసుకోండిరా. మీకు ఇంట్లో కట్టించుకొని మీ ఇంట్లోనే పూజ చేసుకొని మీరే దగ్గర పెట్టుకోండి. మీ దేవుళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావద్దని ఏమైనా రూల్స్ ఉందారా? నువ్వు కట్టించినప్పుడు చెప్పాలి కదా ఊర్లో వాళ్ళందరికీ. ఈ ఘటన చూడండి, కింద వీడియోలో ఉంది. ఎంత దారుణంగా ఉందో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. పాపం ఆ తల్లి రోదన చూడండి.